నమస్కారం. ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు డాక్టర్ సుసర్ల రేవతి. కాలేజెస్ తర్వాత కార్పొరేట్స్కి నేను ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఇవాళ నేను మీకు చెప్పబోయే అంశం గ్రూమింగ్. ఇప్పుడు కాలేజ్ నుంచి కార్పొరేట్లోకి అడుగు పెట్టబోయే ముందర, కార్పొరేట్ అంటే ఉద్యోగంలోకి అడుగు పెట్టబోయే ముందర ఏ మెళకువలు అయితే తీసుకోవాలో, అంటే వేషధారణ పరంగా, డ్రెస్సింగ్ పరంగా ఏ జాగ్రత్తలు మీరు తీసుకోవాలో దాని గురించి నేను మీకు చెప్తాను. అంటే లేడీస్కి వేరు, జెంట్స్కి వేరు. నేను ఈ రెండు విషయాల మీద నేను మీకు చెప్తాను. ఫస్ట్ జెంట్స్ గ్రూమింగ్కి వద్దాం. జెంట్స్ గ్రూమింగ్ మొట్టమొదట మీరు అంటే నఖశిఖ పర్యంతం పైనుంచి కింది వరకు అంతా ఎలాగంటే కార్పొరేట్కి ఎలా తయారై వెళ్ళాలో దాని గురించి నేను మీకు చెప్తాను. ముందర మనం జుట్టుకి వద్దాం. పొడుగు జుట్టు ఉండకూడదు, అది కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ ఉండకూడదు, సింపుల్ ప్లెయిన్ హెయిర్ కట్ అయి ఉండాలి. తర్వాత గడ్డం కూడా అడ్డదిడ్డంగా పెంచుకోకూడదు. ఒకవేళ గడ్డం పెంచుకున్నా కానీ నీట్గా ట్రిమ్ చేసుకొని ఉండాలి. లేకపోతే ఒకవేళ గడ్డం లేకపోతే నీట్గా షేవ్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు మనం బట్టలకి వస్తే ఫార్మల్ ట్రౌజర్స్ అంటే మళ్ళీ లో వేస్ట్ ట్రౌజర్స్ అనేవి పనికిరావు. ముందర నేను మీకు చెప్పేది కేవలం 3 రంగులు చెప్తాను. నలుపు కానీ, నేవీ బ్లూ కానీ, లేకపోతే డార్క్ బ్రౌన్. ఈ రంగు ప్యాంట్స్ అయితే మీకు సరిపోతాయి. అది కూడా ఫ్యాన్సీవి, దాని మీద ఎంబ్రాయిడరీ అలాంటివి ఏమీ ఉండకూడదు. తర్వాత టైట్ ఫిట్ ఉండకూడదు, కంఫర్టబుల్ ఫిట్ ఉండాలి. షర్ట్స్ వస్తే ఏమన్నా లైట్ కలర్స్ మీరు వేసుకోవచ్చు. తెలుపు అనేది చాలా ఉత్తమమైంది. లైట్ బ్లూ కూడా చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇంకేదన్నా లైట్ కలర్స్ అంటే లైట్ గ్రీన్ కానీ, లేకపోతే పేల్ ఎల్లో, పేల్ పింక్ ఇలాంటి లైట్ కలర్స్ అనేవి ప్లెయిన్ షర్ట్స్ వేసుకోవచ్చు. అది కూడా ఫుల్ స్లీవ్స్ అయితే బాగుంటుంది. తర్వాత ఆ షర్ట్ జేబుల పైన ఎలాంటి ఎంబ్రాయిడరీ, జేబుల పైన కానీ, లేకపోతే చాలామందికి వెనకాతల ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇలాంటి ఎంబ్రాయిడరీలు అసలు వేసుకోకూడదు. తర్వాత గుండీలు కూడా మీరు కఫ్స్ దగ్గర ఇక్కడ గుండీలు పెట్టుకోవాలి. తర్వాత పై గుండీ ఇక్కడి వరకు పెట్టుకోవాలి. అంటే టైకి పెట్టుకునేటప్పుడు ఆఖరి గుండీ ఉంటుంది, అది మీరు పెట్టుకోని అవసరం లేదు. ఇక్కడి వరకు మాత్రం గుండీలు పెట్టుకోవాలి. తర్వాత కంపల్సరీగా మీరు టక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్ట్రైప్స్ చారలు కనుక షర్ట్స్ తీసుకుంటే అది కూడా చాలా సన్న స్ట్రైప్స్, పిన్ స్ట్రైప్స్, సన్న స్ట్రైప్స్ అనేవి మీరు ఎంచుకోవాలి. అది కూడా లైట్ షేడ్స్. చెక్స్ కనుక వేసుకుంటే, చెక్స్ షర్ట్ వేసుకున్నా కానీ చాలా చిన్న చెక్స్ అయి ఉండాలి. పెద్ద చెక్స్, తర్వాత వెడల్పాటి స్ట్రైప్స్ వెడల్పాటి చారలు ఉండేది మీకు అస్సలు పనికిరావు. తర్వాత షర్ట్ మీరు ఎంచుకున్నప్పుడు కంపల్సరీగా కాలర్ ఉండాలి. అంటే స్టాండప్ కాలర్ అనేది ఉంటుంది చూడండి, అలాంటిది పనికిరావు. కాలర్ అనేది మడత పెట్టుకునేలాగా ఉండాలి. అంటే టైకి సరిపోయేలాగా మీరు మీ షర్ట్ని ఎంపిక చేసుకోవాలి. ఈ టైకి అంటే షర్ట్కి తర్వాత ప్యాంట్స్కి ఎలాంటి మ్యాచింగ్ వేసుకోవాలంటే, ఒకవేళ మీరు గనక డార్క్ బ్రౌన్ ట్రౌజర్స్ కనుక వేసుకుంటే మ్యాచ్ అయ్యే షర్టు మీరు చూసుకోండి. అంటే లైట్ క్రీమ్ కానీ, లేకపోతే లైట్ పింక్ కానీ, లైట్ గ్రీన్ కానీ కాంబినేషన్ వేసుకోవచ్చు. అలాగే మీకు నేవీ బ్లూ కానీ, లేకపోతే బ్లాక్ ట్రౌజర్స్ కానీ వేసుకుంటే దానికి మ్యాచ్ అయ్యేలాగా, ఈ రెండిటికి తెలుపు అనేది బాగా మ్యాచ్ అవుతుంది, లైట్ బ్లూ కూడా మ్యాచ్ అవుతుంది, పేల్ పింక్ ఇవన్నీ మీకు మ్యాచ్ అవుతాయి.
స్టూడెంట్ దశలో ఉన్నప్పుడైతే, స్టూడెంట్ నుంచి జస్ట్ కార్పొరేట్కి వెళ్తున్న వారైతే నేను మీకు కేవలం 2 కలర్సే చెప్తాను. తెలుపు కానీ లేకపోతే లేత నీలం రంగులో ఏ షేడ్ అన్నా మీరు ఎంచుకోవచ్చు. మళ్ళీ కాలర్ కూడా వేరే రకం ఉండకూడదు. కాలర్ కూడా సరిగ్గా షర్ట్కి తగ్గట్టుగా మ్యాచ్ అయి ఉండాలి. ఇప్పుడేమో చాలామంది ఏం వేసుకున్నా అంటే కాలర్ మాత్రం తెల్లగా ఉంటుంది, తర్వాత షర్ట్ మాత్రం వేరే కలర్లో ఉంటుంది. ఇలాంటిది మాత్రం పనికిరాదు. కంపల్సరీగా మీ షర్ట్ ఏ రంగులో అయితే ఉందో కాలర్ కూడా అదే రంగులో ఉండాలి. తర్వాత ఒకవేళ కఫ్స్ మీరు మడత పెట్టుకున్నప్పుడు కఫ్స్ లోపలి భాగమేమో ప్రింటెడ్ వేరే ప్రింట్ ఉంటుంది, అలాంటిది కూడా మీకు పనికిరాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం యాక్సెసరీస్కి వద్దాం. యాక్సెసరీస్ అంటే టైస్. కొన్ని సందర్భాల్లో మీరు టై కట్టుకోవాల్సి వస్తుంది. సో ఆ టై కూడా షర్ట్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. మ్యాచ్ అయ్యేలాగా అంటే ఇప్పుడు షర్ట్ టై ఏమో మీరు ప్లెయిన్ షర్ట్ కనుక వేసుకుంటే టై మీద చిన్న చుక్కలు కానీ లేకపోతే థిన్ స్ట్రైప్స్ హారిజాంటల్ అంటే ఇలాగ డయాగ్నల్గా స్ట్రైప్స్ కానీ అలాంటివి మీరు వేసుకోవచ్చు. ఆ టై కూడా మీకు సాధారణంగా ప్యాంట్స్తో మ్యాచ్ అయ్యే టైగా ఉండాలి. ఇప్పుడు టై కనుక మీరు కట్టుకొని వెళ్తే దయచేసి టై ఎలా కట్టుకోవాలో మీరు చూడండి. యూట్యూబ్లో చాలా ఉన్నాయి. హౌ టు టై అ టై ఇన్ 10 seconds. మీరు అలాగన్నా నేర్చుకోండి, లేకపోతే మామూలుగా మీరు ఎలా నేర్చుకోవాలో టై కట్టుకోవడం మాత్రం తప్పనిసరిగా నేర్చుకోండి. అంటే రోజు టై కట్టుకొని వెళ్ళరు, కొన్ని సందర్భాల్లో మాత్రమే. అంటే సూట్లో రమ్మంటారు. సో సూట్ ఉంటే టై ఎలాగో మీరు కట్టుకోవాల్సి వస్తుంది. టైలో ఏమో కొన్ని పెద్ద ప్రింట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీతాకోక చిలుకలు కానీ లేకపోతే ఏనుగుల ప్రింట్ ఉన్న టైలు కానీ ఉంటాయి. అలాంటి టైలు మాత్రం అస్సలు పనికిరావు. ఇప్పుడు మనం షూస్ తర్వాత బెల్ట్ కోస్తే ఆ షూస్ తర్వాత బెల్ట్ కంపల్సరీగా మీరు ఏ ప్యాంట్స్ అయితే వేసుకున్నారో దాంతో మ్యాచ్ అయి ఉండాలి. మీరు డార్క్ బ్రౌన్ ప్యాంట్స్ కనుక వేసుకుంటే షూస్ కూడా డార్క్ బ్రౌన్ కలర్లో ఉండాలి, బెల్ట్ కూడా డార్క్ బ్రౌన్ కలర్లో ఉండాలి. షూస్ ఏమో మళ్ళీ హీల్స్ ఉన్న షూస్ అసలు పనికిరావు. తర్వాత షూ ఏమో బాగా పొడుగ్గాను తర్వాత కొన నునుపు దేరి ఉంటుంది, షార్ప్ పాయింటెడ్ షూస్, అది మాత్రం పనికిరావు. లేస్ ఉన్నదైనా వేసుకోవచ్చు, లేకపోతే లేస్ లేకపోయింది స్లిప్ ఆన్స్ అన్నా మీరు వేసుకోవచ్చు. బెల్ట్ విషయానికి వస్తే ఒకవేళ మీరు మళ్ళీ షూను బెల్ట్ ఒకే రంగులో ఉండాలి. మీరు బ్రౌన్ కలర్ షూస్ వేసుకుంటే బెల్ట్ కూడా బ్రౌన్ కలర్ బెల్టే ఉండాలి. ఒకవేళ నేవీ బ్లూ లేకపోతే బ్లాక్ ప్యాంట్స్ వేసుకుంటే బ్లాక్ బెల్ట్ అయి ఉండాలి. బెల్ట్ మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం, బెల్ట్ చాలా పొడుగుది తీసుకుంటారు, పొడుగు బెల్ట్ పనికిరాదు. ఆ బెల్ట్ మీరు బకల్ పెట్టుకున్న తర్వాత కేవలం 4-5 అంగుళాలు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి. అది మీరు గమనించండి. ఒకవేళ చాలా పొడుగు బెల్ట్ ఉంటే మీ నడుము కొలత ప్రకారం దాన్ని మీరు కట్ చేయించుకోండి. ఇప్పుడు బకిల్స్ ఉంటాయి, బెల్ట్కి బకిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఫ్యాన్సీ బకిల్స్ ఉండకూడదు, ప్లెయిన్ బకిల్ ఉండేలాగా మీరు చూసుకోండి. ఇప్పుడు మనం సాక్స్కి వద్దాం. సాక్స్ ఏమో షూస్తో మ్యాచ్ అవ్వాలి. షూస్ ఒకవేళ మీరు బ్రౌన్ షూస్ కనుక వేసుకుంటే సాక్స్ కూడా అదే షేడ్లో ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ నలుపు కానీ బ్లాక్ ప్యాంట్స్ లేకపోతే బ్లాక్ నేవీ బ్లూ ప్యాంట్స్ వేసుకుంటే అవే రంగులో మీరు సాక్స్ వేసుకోండి. తర్వాత సాక్స్ ఏమో మీరు కూర్చున్నప్పుడు ప్యాంట్కి సాక్స్కి మధ్యన మీ స్కిన్ కనిపించకూడదు, అంటే చర్మం కనిపించకుండా ఆ సాక్స్ అనేవి మీరు కాస్త పొడుగువి తీసుకోండి. మళ్ళీ యాక్సెసరీకి వస్తే వాచ్ కూడా
చాలా పెద్ద డయల్ లేకుండా చూసుకోండి. బెల్ట్ కూడా, వాచ్ స్ట్రాప్ కూడా గోల్డ్ కానీ లేకపోతే లెదర్ కానీ సింపుల్ స్ట్రాప్ అయ్యే ఉండాలి. వాచ్ కూడా ఫ్యాన్సీ డయల్, ఎరుపు లేకపోతే ముదురు ఆకుపచ్చ ఇలాంటి డయల్స్ లేకుండా మీరు చూసుకోవాలి. ఇక నగల దగ్గరకు వస్తే చాలామంది ఇప్పుడు జెంట్స్ కూడా బ్రేస్లెట్ అని ఉంగరాలని వేసుకుంటారు. ఇలాంటివి కార్పొరేట్ కల్చర్లో అస్సలు పనికిరావు. తర్వాత ఒకవేళ మీరు ఆఫ్టర్ షేవ్ కనుక వేసుకుంటే అది బాగా స్ట్రాంగ్ ఆఫ్టర్ షేవ్ ఉండకుండా మీరు చూసుకోండి. ఇప్పుడు లేడీస్ గ్రూమింగ్ వస్తే మీరు శారీస్ కట్టుకుంటే పర్వాలేదు. ఆ శారీస్ కూడా బాగా డార్క్ గాడీ ప్రింట్ కాకుండా ప్లెయిన్ ప్రింట్ అయి ఉంటే చాలా బాగుంటుంది. సల్వార్ కమీజ్ వేసుకున్నా కానీ అది పొట్టి చేతులు అవి వేసుకున్న నెక్ లైన్ డీప్ నెక్ లైన్ ఉండకుండా చూడాలి. దుపట్టా కనుక వేసుకుంటే దుపట్టా మాటికి అడ్డం రాకుండా మీ దుపట్టాని సరి చేసుకోకుండా పిన్ పెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది. లెగ్గింగ్స్ కనుక వేసుకుంటే పొట్టి కుర్తీలు కాకుండా కుర్తాలు పొడుగువి వేసుకోవాలి. అవి కూడా సింపుల్ లైట్ కలర్స్లో అయితే బాగుంటుంది. ఇప్పుడు మన జుట్టు విషయానికి వస్తే జుట్టు విరబోసుకున్న జుట్టు కళ్ళల్లో పడకుండా మీరు చూసుకోండి. తర్వాత లేకపోతే మీరు పిన్ చేసుకుంటే మంచిది. నగల విషయానికి వస్తే నగలు ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. చెవికి కూడా పోగులు చాలా చిన్న పోగులు పెట్టుకోండి. హ్యాంగింగ్స్ అనేవి ఉండకూడదు. నగలు కూడా పెద్ద నెక్లెస్లు అవి ఉంచుకోకూడదు. ఉంగరాలు పెట్టుకుంటే ఒక ఉంగరం కానీ మొత్తం అన్ని ఉంగరాలకి అన్ని చివేళ్ళకి ఉంగరాలు లేకుండా చూసుకోండి. గాజులు, కాళ్ళకి పట్టీలు ఇవి మీరు నడుస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం రాకూడదు, పని చేస్తున్నప్పుడు శబ్దం రాకూడదు. అందుకని దానికి అనుగుణంగా గాజు 1 కానీ 2 కానీ గాజులు వేసుకోండి. తర్వాత ఎలాంటి రిలీజియస్ సింబల్స్ని చూపించేవి ఒకవేళ మీరు గొలుసులు ఏమన్నా దేవుడు ఫోటోలు అలాంటివి వేసుకున్న లాకెట్స్ అవి ఉన్నా కానీ బయటికి కనిపించకుండా మీరు జాగ్రత్త పడండి. తర్వాత జెంట్స్కి చెప్పిందే నేను మీకు కూడా చెప్తాను. ఏమన్నా మీరు పర్ఫ్యూమ్ వేసుకుంటే కొంచెం మైల్డ్గా ఉండే పర్ఫ్యూమ్ వేసుకోండి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ ఆఫీస్లోకి పనికిరావు. చెప్పుల విషయానికి వస్తే హై హీల్స్ అనేవి మ్యాక్సిమం 1.5-2 ఇంచ్ హీల్స్ కంటే వేసుకోవద్దు. చాలా పొడుగువి స్టిలెటోస్ అనేవి అస్సలు ఆఫీస్కి పనికిరావు. తర్వాత చెప్పుల మీద కూడా రాళ్ళు పొదిగిన చెప్పులు వస్తున్నాయి. అలాంటివి కూడా ఆఫీస్కి పనికిరావు. ఒకవేళ మీరు తెల్లటి చెప్పులు కనుక వేసుకుంటే వర్షాకాలంలో తెల్లటి చెప్పులు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ బురదలో ఉంటే ఆ చెప్పులు మొత్తం పాడైపోతాయి. ఆఫీస్కి అలాగా వస్తే బాగుండదు. మీరు హ్యాండ్ బ్యాగ్ కనుక తీసుకొచ్చుకుంటే ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్ కాకుండా నలుపు కానీ లేకపోతే బ్రౌన్ కలర్ కానీ అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ బెస్ట్. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ మీద కూడా రకరకాల బొమ్మలు అవి లేకుండా మీరు చూసుకోవాలి. కార్పొరేట్ కల్చర్లో ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే తలలో పువ్వులు. సాధారణంగా హెచ్ఆర్ఏమో ఇవి ఆబ్జెక్ట్ చేస్తుంది. అంటే మీరు ఉద్యోగానికి వెళ్ళే ముందర మీ హెచ్ఆర్ఏమో మీకు మొత్తం రూల్స్ మీకు ఇచ్చేస్తారనమాట, ఎలాంటి డ్రెస్సెస్ మీరు వేసుకొని రావాలి అని. తర్వాత జీన్స్ అనేవి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ జీన్స్ తర్వాత టీషర్ట్స్ అస్సలు పనికిరావు. హవాయి స్లిప్పర్స్ ఇలాంటివి పనికిరావు. అఫ్కోర్స్ కొన్ని ఆఫీసుల్లో అయితే ఎలాగన్నా వెళ్ళచ్చు. కాకపోతే మన దేశం ప్రకారం ఫార్మల్ డ్రెస్సింగ్ మనం పాటించాలి. వీకెండ్స్లో ఎలాంటి డ్రెస్ అన్నా వేసుకోవచ్చు. కాకపోతే ఇంకోళ్ళకి పక్క వ్యక్తికి ఇబ్బందికరం కాకుండా ఉండాలి. ఈ గ్రూమింగ్ వల్ల మీకు అర్థమైంది అనుకుంటాను మీరు ఆఫీస్కి ఎలాంటి దుస్తులు వేసుకొని వెళ్ళాలో. తర్వాత ఆస్క్ టాక్స్లో మిమ్మల్ని
మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.